పవన్ కళ్యాణ్ గారి విజయం గురించి ఒకటే చెప్పాలనుకుంటున్నా. కష్టపడ్డవాడు, నిజాయితీగా నిలబడ్డవాడు ఎప్పటికీ ఓడిపోడు. అదేదో అంటారన్న డైలాగ్ ఉంది, సత్యమేవ జయతే, లేకుంటే ధర్మందే విజయం అనేదో ఉంటాయి డైలాగులు, పెద్ద పెద్ద డైలాగులు మనకెందుకు. బట్ నా ఫీలింగ్ ఏంటి అంటే, నిజాయితీగా నీతిగా కష్టపడేవాడు ఫస్ట్ కష్టాలు పడవచ్చు, కానీ ఖచ్చితంగా విజయాన్ని అయితే ఖచ్చితంగా చేరుకుంటాడని నాకు అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ప్రజల కోసం వచ్చిన వ్యక్తి. రాజకీయం అంటే ప్రజలకి సేవ చేయడం అనే మాట నుంచి రాజకీయం అంటే దాచుకోవడం, దోచుకోవడం అనేలాగా తయారు చేశారు మన రాజకీయ నాయకులు రాజకీయాన్ని. దీన్ని ఆయన ఎలా మార్చాలి అని 15 ఏళ్ళు కష్టపడితే ఇప్పుడు ప్రజలు నమ్మే అవకాశం ఇచ్చారు. సో దీన్ని ఆయన ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. ఇంకొకటి, ప్రపంచంలో మన భారతదేశ చరిత్రలో 100కి 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన నాయకుల్లో ఈయన ఒకరు. ఇంతకుముందు జనశక్తి పార్టీ అనే 5 పార్లమెంట్ సీట్లు, సేమ్ ఎలక్షన్లో వాళ్ళు కూడా 5 ఎంపీ సీట్లుగా పోటీ చేస్తే 5 చోట్ల గెలిచారు. వాళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ గారే. ఇదైతే చాలా ఆనందపడాల్సిన విషయం. ఎందుకు అంటే 2 సీట్లు 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడు, 1 సీట్ వస్తే వాడు పారిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అవమానాలు పడ్డాం, కానీ ఈసారి గట్టిగా నిలబడ్డాం. మన ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ సెకండ్ పార్టీ మేమే, జనసేన అని గర్వంగా చెప్పుకున్నాను నేనైతే. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా. ఎందుకంటే ఇంతమంది ఇన్ని మాటలన్నా, ఇన్ని కోతలన్నా, ఇన్ని చేతలు రాసిన ఈ వేటిని పట్టించుకోకుండా మీసం మేలేస్తూ నిలబడ్డందుకు మీరు నిలబడ్డారు, మమ్మల్ని నిలబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ దానికైతే. కానీ నిన్న ఒక ఎమోషనల్ వీడియో అయితే చూశానన్నా, జీవితంలో ఎలాంటి వీడియో నేను చూడలేనేమో అనే ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే చిరంజీవి గారి కాళ్ళ మీద పడుతుంటే ఆ మెగా ఫ్యాన్స్ అందరికీ ఒక పండుగ అనిపించింది. ఆ వీడియో వితిన్ సెకండ్స్లో మిలియన్స్ వెళ్ళిందన్న వీడియో. అంత అభిమానంతో ఉన్నాం. ఇంకొకటి మెయిన్గా చెప్పాలి, ఒక నాయకుడు గెలిచిన తర్వాత ఏకవచనంతో సంబోధిస్తే అదే మా నాయకుడు గెలిచిన తర్వాత గారు అని రెస్పెక్టబుల్గా సంబోధించాడు. అదే అన్న మా లీడర్. అంతకుమించి నేనేం ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది గెలిస్తే పొగరొస్తుందేమో, మా నాయకుడికి బాధ్యత వచ్చింది. థ్యాంక్ యూ.